హలో ఫ్రెండ్స్, నేను రాజు. పెద్ది ట్రైలర్ ముంబైలోని జియో వరల్డ్లో రిలీజ్ చేశారు. పెద్ది ట్రైలర్ గురించి మెగాస్టార్ చిరంజీవి గారు ఏదైతే చెప్పారో, ఎంతైనా ఊహించుకోండి, దాన్ని మించి ఉంటుంది అని చెప్పారో, ఎగ్జాక్ట్లీ ట్రైలర్ ఇప్పటికే మీరు అందరూ చూసే ఉంటారు. మీకు కూడా అదే అనిపించి ఉంటుంది. ఎంతైనా ఊహించుకోండి, అంతకు మించి ఈ ట్రైలర్ ఉంది. నిజంగా ఎక్స్ట్రాడినరీ. ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఎంత హెవీగా ఉంది, ఎంత హార్డ్ వర్క్ చేశారు ఈ సినిమా కోసం. అలాగే బుచ్చిబాబు సనా ఈ సినిమా గురించి వివిధ ఇంటర్వ్యూల్లో చెప్తా ఉంటే, కొన్ని లీకులు ఇస్తూ ఉంటే అనిపించింది, నిజంగా అతను ఏదైతే ఆ లీక్స్ ఇచ్చారో అవన్నీ ఈ ట్రైలర్లో కనబడుతున్నాయి. నిజంగా రామ్ చరణ్ కెరియర్లోనే ఇది ఒక ఎక్స్ట్రాడినరీ మూవీగా రాబోతున్నట్లుగానే కనబడుతుంది. ఈ ట్రైలర్ చూస్తూ ఉంటే ఒక రూరల్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ డ్రామాగా కనబడుతుంది. అయితే రామ్ చరణ్కి సంబంధించి ఇప్పటివరకు వచ్చినటువంటి ఫస్ట్ షాట్ కానీ, అదేవిధంగా పహల్వాన్ క్లిమ్స్ కానీ, వీటన్నిటిని బట్టి చూస్తూ ఉంటే మనకు అనిపించింది ఏంటంటే, రామ్ చరణ్ ఒక రెజ్లర్గా అలాగే ఒక క్రికెటర్గా కనబడుతున్నాడు అనుకున్నాం. కానీ ట్రైలర్ ఎండింగ్లో రామ్ చరణ్ని ఒక అథ్లెట్గా చూపించడం, అలాగే ఒక కాజ్ కోసం పనిచేస్తున్నట్లు కనబడుతుంది. ఎందుకంటే చూస్తే అతను ఎక్కడికో ఒక పని మీద పోయి అక్కడ ఇబ్బందులు పడుతున్నట్లు, అంటే ఒక బకెట్లో గ్లాసులు తీసి కడుగుతుండ, అంటే హోటల్లో పనిచేయడం, ఇలా రకరకాలుగా రామ్ చరణ్ని డిఫరెంట్ క్యారెక్టర్లో చూపిస్తున్నారు. అంటే డిఫరెంట్ వేరియేషన్స్ కనబడతా ఉన్నాయి ఈ పెద్ది ట్రైలర్లో. మనకు సింపుల్గా ఫస్ట్ షాట్ గ్లిమ్స్లో మనం అనుకున్నాం ఒక క్రికెట్ బ్యాక్డ్రాప్లోనే అనుకున్నాం. కానీ చూస్తే అథ్లెట్, రెజ్లర్, అలాగే చూస్తే ఒక డిఫరెంట్ కాజ్ కోసం ఫైట్ చేయడం కానీ, నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది ట్రైలర్. ఈ ట్రైలర్ గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే అన్నట్లుగా నాకైతే అనిపించింది. హీరోయిన్ జాహ్నవి కపూర్ క్యారెక్టర్ చూసినా కూడా చాలా అందంగా కనబడుతూనే మొండి అమ్మాయిలాగా ఉంది. కాస్త మాస్ డైలాగులు పెట్టారు ఈ అమ్మాయికి. అంటే కాస్త రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్ లాగా ఈ జాహ్నవి కపూర్ని చూపించినట్లు కనబడుతుంది. అలాగే బోమన్ ఇరానీ క్యారెక్టర్. ఇక చూస్తే మనకు జగపతి బాబు నిజంగా గుర్తుపట్టలేని విధంగా ఉన్నాడు. ఆయన క్యారెక్టర్ కోసం ఎంత శ్రద్ధ తీసుకున్నాడో అటు జగపతి బాబుని మెచ్చుకోవాలి. అలాగే బుచ్చిబాబు సనా ఇలా ఉండాలి అని ఊహించుకున్న విధానం కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. నిజంగా బుచ్చిబాబు అప్పలసూరి క్యారెక్టర్లో నిజంగా చాలా అద్భుతంగా ఆయన ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాడు. అలాగే ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తున్నట్లుగానే కనబడుతుంది. అంటే తన విలేజ్ కోసం తను ఒక పోరాటం చేస్తున్న ఒక అప్పలసూరి క్యారెక్టర్ నాకు కనబడుతుంది. అలాగే చూస్తే శివరాజ్ కుమార్, ఆయన క్యారెక్టర్ గురించి ఆల్రెడీ డైరెక్టర్ రివీల్ చేశాడు. ఆయన ఒక రెజ్లర్కి కోచ్గా, అంటే రామ్ చరణ్కి పెద్దికి ఒక కోచ్గా ఆయన కనబడుతున్నట్లుగానే చూపించారు. ఇక మిగతా క్యారెక్టర్లో మనకు దివ్యేందు శర్మ, మీ అందరికీ తెలుసు మీర్జాపూర్ అనే వెబ్ సిరీస్లో ఎంత గ్రేట్గా యాక్ట్ చేశాడో ఆ యాక్టర్ దివ్యేందు శర్మ దీంట్లో విలన్గా కనబడుతున్నాడు. ముఖ్యంగా తన మధ్య రామ్ చరణ్ మధ్య వచ్చేటువంటి సీన్స్ చాలా బాగుంటాయి, చాలా హై వోల్టేజ్తో ఉండబోతున్నట్లుగానే ట్రైలర్లో చూపించడం జరిగింది. ఇక చూస్తే మనం రత్నవేలు ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుకోవాలి. ఈ 3 నిమిషాల ట్రైలర్లో చాలా డెప్త్గా ఉన్నాయి విజువల్స్. రత్నవేలు ఫోటోగ్రఫీ గురించి మనం కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఆయన ఎప్పటి నుంచో తమిళ్లో అద్భుతమైన సినిమాలకి, సేతు లాంటి సినిమాలకు కానీ, చాలా పెద్ద పెద్ద సినిమాలకి, తెలుగులో వచ్చినటువంటి చాలా సినిమాలు, సుకుమార్ డైరెక్షన్ వచ్చిన అన్ని సినిమాలకి రత్నవేలు ఫోటోగ్రాఫర్. అలాంటి రత్నవేలు ఫోటోగ్రఫీ నుంచి మరో ఒక అద్భుతమైన సినిమా ఈ పెద్ది రాబోతున్నట్లుగానే మనకి ట్రైలర్లో కనబడింది. అదేవిధంగా చూస్తే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ నిజంగా ట్రైలర్లో ఇరగదీసేశాడు. ఇంకా చెప్పాలంటే చింపి పారేశాడు. ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది, చాలా ఎక్సైట్ అయ్యాను. నిజంగా అసలు హెవీగా అనిపించింది. ఎన్ని వేరియేషన్స్, ఎంత అద్భుతంగా ఉంది ట్రైలర్. ఒక్కటికి 5-6 సార్లు చూశాను. నేను చూసిన తర్వాతనే నిజంగా ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. చిరంజీవి గారు తన కొడుకు కోసం ఏదో అలా చెప్పినట్లుగా నాకైతే అనిపించలేదు. నిజంగానే చిరంజీవి గారు ఎంత ఎగ్జైట్ అయితే నిన్న ఆ పోస్ట్ పెడతాడు ఆయన, మీరు ఎంతైనా ఊహించుకోండి, అంతకు మించి ఉంటుంది అనేది నిజంగా ఈ ట్రైలర్లో కనబడింది. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ నిజంగా అదిరిపోయింది. ఇక డైరెక్టర్ బుచ్చిబాబు రీసెంట్గా ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాకి ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూలలో ఆయన చాలా విషయాల్ని లీక్ చేస్తూ వస్తున్నాడు. పలానా క్యారెక్టర్ ఇలా ఉండబోతుంది, రామ్ చరణ్ గారు ఇలా ఉండబోతుంది, సినిమా ఆఖరి 50 నిమిషాలు మీకు హెవీగా అనిపిస్తుంది, మీరు థియేటర్ నుంచి బయటకు వస్తూ ఉంటే నిజంగా కన్నీళ్లు పెట్టుకుంటారు, ఇలా రకరకాలుగా ఆయన చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మిగతా క్యారెక్టర్స్ గురించి కూడా కొన్ని లీకులు ఇచ్చి వస్తున్నాడు. అవన్నీ ఈ ట్రైలర్లో కనబడ్డాయి. నిజంగా బుచ్చిబాబు ఉప్పెన సినిమా ఏ రేంజ్లో తీశాడో దానికి ఒక 100 ఈ పెద్ది ఉండబోతున్నట్లుగానే నాకైతే క్లియర్గా కనబడింది. ఇక ఫైనల్గా
రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్కి ఆ ట్రైలర్లోనే నిజంగా అది నెక్స్ట్ లెవెల్. ఎంత కష్టపడ్డాడు, ఎంత హార్డ్ వర్క్ చేశాడు, రెజ్లర్గా కానీ, అదేవిధంగా ఒక క్రికెటర్ లుక్లో కానీ, అదేవిధంగా చూస్తే అథ్లెట్ అయితే మనకి ఏం పెద్దగా చూపించలేదు, కానీ రామ్ చరణ్ కనబడ్డ దగ్గర ప్రతి చోట ఒక పెయిన్గా కనబడ్డాడు. నాకు అనిపిస్తుంది ఫైనల్గా పాన్ పరాగ్ పర్ఫార్మెన్స్లకే జాతీయ అవార్డు వస్తే పెద్ది క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టాడు రామ్ చరణ్. నేషనల్ అవార్డు రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా వస్తుంది. ఇక జూన్ 4న సినిమా రిలీజ్ కాబోతుంది. నేనైతే మొదటి ఆటనే చూడాలని చాలా ఇంట్రెస్ట్ అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత. అలాగే మీకేమనిపించిందో కామెంట్ చేయండి.